రాయదుర్గం నియోజకవర్గం సిపిఐ పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్. ఇజ్రాయిల్ వెంటనే దాడులను ఆపాలని రాయదుర్గం వినాయక సర్కిల్లో సిపిఐగా నిరసన తెలియజేయడం జరిగింది. సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ పాలస్తీనా వాసులపై ఇజ్రాయిల్ దాడులను ఆపాలి. దేశ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా పాలస్తీనా వాసులపై ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందో అర్థం కావడం లేదు. ఇప్పటికే దాదాపు పాలస్తీనా వాసులు భూభాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకుని 39,000 మంది చిన్నపిల్లలను, వృద్ధులను, మహిళలను చంపడం జరుగుతుంది. పాలస్తీనా ప్రజలపై దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను దేశం నుండి తరిమికొట్టాలని ఈ దురాగతానికి ఇజ్రాయిల్ పాల్పడుతున్నది. ఐక్యరాజ్య సమితి హెచ్చరించినప్పటికీ ఇజ్రాయెల్ లెక్క చేయకుండా దాడులకు పాల్పడుతున్నది. ఈ ఘటనను యావత్ ప్రపంచం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అమెరికా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్మాదానికి పాల్పడుతున్నది. వెంటనే ఐక్యరాజ్య సమితి కలుగు చేసుకుని పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఈ రోజు నిరసన తెలపడం జరిగింది. గాజాపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ దేశంకు అమెరికా మద్దతునిస్తూ ప్రజలపై దాడులు చేయడానికి, యుద్ధాలు చేయడానికి ముందుకు వెళ్తున్నది. ఈ నిరంకుశ వైఖరిని ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి వ్యతిరేకించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు సంజీవప్ప, సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, సిపిఐ తాలూకా సహాయక కార్యదర్శి గురుస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి కోట్రెస్, ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, తిప్పేస్వామి, కనేకల్ మండల కార్యదర్శి గౌస్ పీరా, గుమ్మగట్ట మండలం మా సిపిఐ నాయకులు రామంజీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, అంజీ కుమార్, శశి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండడం ద్వారానే ఇవాళ గాజా పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలస్తీనా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటిదాకా 39,000 మందిని చిన్న పిల్లలు, వృద్ధులను ఇవాళ అతంగా హతమార్చడం జరిగింది. ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పాలస్తీనాకు అనుకూలంగా ఇవాళ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి ఇవాళ ప్రశ్నించినప్పటికీ కూడా పెడజేమని పెట్టి ఇవాళ ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలస్తీనా భూభాగాన్ని లేకుండా చేయాలని, పాలస్తీనాన్ని లేకుండా చేయాలని, తరిమి కొట్టాలని చెప్పి ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దురహంకారంతో చేస్తున్నటువంటి దాడులను యావత్ భారతదేశం ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. అదేవిధంగా పాలస్తీనాకు అనుకూలంగా పాలస్తీనా దేశంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఇవాళ బ్రిటిష్ వారు కూడా ఇజ్రాయెల్కి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిపాలన చేశారు. అందుకని ఇవాళ పాలస్తీనాలు ఇవాళ వారి దేశాన్ని ఇవాళ విడిచిపెట్టేటువంటి విధంగా, ఇవాళ లక్షలాది మంది వలసలు పోయేటువంటి విధంగా, ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి పద్ధతుల్లో ఉన్నప్పటికీ కూడా వారిపైన యథేచ్ఛగా ఇవాళ హాస్పిటల్ పైన బాంబులు వేస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం గాజా పైన, వెస్ట్ బ్యాంక్ పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇవాళ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి, ఇజ్రాయెల్ దాడులను ఆపాలి, అదేవిధంగా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.